ఒక ఊర్లో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగించే సాంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకొని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో తోరణాలతో పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు. ఊరంతా కోసం ఒక ఎడ్ల బండి కట్టేవారు. ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి దానికి పూలు కట్టి దాన్ని అందంగా అలంకరించేవారు. మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా? ఊర్లో అన్నింటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహా, చాలా చూడముచ్చటగా తయారు చేసేవారు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు సిద్ధమైంది. ఊరేగింపు కోసం రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి బండికి కట్టారు. గుడి ముందర నించోపెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలుపెట్టారు. ఆ రోజంతా రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు వంగి వంగి నమస్కారాలు పెట్టారు. వెర్రి రాముడు ఇదంతా తనకు చేస్తున్న సత్కారం అనుకొని భ్రమపడ్డాడు. రోజంతా చాలా గర్వంగా పొగరగా కొమ్మలు పైకి పెట్టి ఛాతి బయటికి పెట్టి నడిచాడు. తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడనుకోండి. సాయంత్రం కావడంతో మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకువెళ్ళారు. విగ్రహం బండిలోంచి దించంగానే ఇంకేముంది, అందరూ రాముడిని మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. రాముడిపై వేసిన బట్టలు తీసేశారు. మళ్ళీ రాముడిని ఎడ్లపాకలో తీసుకొని వెళ్ళి వదిలేశారు. ఎవరు దండాలు పెట్టలేదు. అప్పుడు రాముడికి అర్థమైంది, మనుషులు గౌరవం ఇచ్చేది మనకు కాదు, మనం చేసే పనులకని.